రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్నూస్ తోటి టెక్నూస్ ఎపిసోడ్ 599 తో మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నేను ఎటువంటి ఆడియన్స్ పోల్ ఏదైతే దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే మనం చూద్దాం. సో నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, మీలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ ఏది యూస్ చేస్తున్నారని చెప్పి నేను అడిగాను. ఆండ్రాయిడ్ 8 అని 6%, 9 అని 8%, ఇక ఆండ్రాయిడ్ 10 అని 60% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేశారు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పి 19% ఆఫ్ ద యూజర్స్, ఇక నేను ఆండ్రాయిడ్ వాడను అని చెప్పి 7% ఆఫ్ ద యూజర్స్. ఇక నా విషయానికి వచ్చారంటే, నేనైతే ఆండ్రాయిడ్ స్టాండ్ బై కింద యూస్ చేస్తుంటాను ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్. దురదృష్టవశాత్తు ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మన ముందుకు రాబోతుంది. కానీ ఇంకా కంపెనీ ఓఈఎంస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంకా మనకి ఆండ్రాయిడ్ 11 కూడా ప్రాపర్గా ఆఫర్ చేయట్లేదు. సో చూద్దాం ఆండ్రాయిడ్ 11 ఇంకా ఫుల్ ప్లెజ్డ్గా రావడానికి ఎంత టైం పడుతుంది అనే దాని గురించి. ఇకపోతే ఈరోజు ప్రశ్న, మీరు రెగ్యులర్గా యూట్యూబ్లో వీడియోస్ని అయితే చూస్తుంటారు కదా, ఎంత పిక్సెల్ ఉన్నటువంటి వీడియో రెజల్యూషన్తో ఉన్న వీడియోని మీరు వాచ్ చేస్తుంటారు. లైక్ మీరు కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో చూసేద్దాం. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి యూట్యూబ్ నుంచే స్టార్ట్ చేద్దాం. యూట్యూబ్ అఫీషియల్గా నిన్న ఆండ్రాయిడ్ అలాగే iOS ప్లాట్ఫామ్ రెండింటికి కూడా 2K అంటే ఆల్మోస్ట్ 4K అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో 2K వీడియో అవుట్పుట్ అలాంగ్ విత్ HDR10 అలాంగ్ విత్ 60 FPS వీడియో అవుట్పుట్ని బ్రాడ్కాస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. అంటే ఇప్పుడు నేనైతే 1080p 60 FPSలో నేను వీడియోని అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో ఒకవేళ 4K కనుక ప్రొడ్యూస్ చేసాము అన్నట్లయితే కనుక మీరు డైరెక్ట్గా 4K కూడా చూడొచ్చు. ఈవెన్ ఇది వచ్చేటప్పటికే కంప్రెస్డ్ క్వాలిటీ అయినా కానీ మనకి బెటర్ అవుట్పుట్ తీసుకోవడానికి అయితే యూట్యూబ్ ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి, ఏదైనా 4K వీడియో ఓపెన్ చేసి మీకు కాంపాక్టబుల్ వస్తుందా రావట్లేదని లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి యాపిల్ కూడా అతి త్వరలో మరొక జ్యూసప్ బ్యాంక్స్ అని అంటారు, యాక్చువల్గా పవర్ బ్యాంక్స్ అని అంటారు, యాపిల్ ఏమో జ్యూసప్ అని అంటారు. సో మ్యాక్స్ సేఫ్తో వర్క్ అయ్యేటువంటి ఒక జ్యూసప్ ప్యాక్ మీద అయితే వర్క్ చేస్తున్నట్టు. అది చూడటానికి మనకి ఏంటంటే ఒక పౌచ్ లాగా రావడం జరుగుతుంది. జస్ట్ మన ఐఫోన్ 12 సిరీస్లో మ్యాక్స్ సేఫ్ అడాప్టర్ ఉంటుంది చూసారా, దానికి డైరెక్ట్గా స్టిక్ అవ్వడం అయితే జరుగుతుంది. అలాంగ్ విత్ ఇది బ్యాటరీని డిశ్చార్జ్ కూడా చేసుకోగలదండి. ఇదంతా కూడా ప్లాస్టిక్ అండ్ లెదర్ బ్యాగ్ తోటి మన ముందుకు రాబోతుందంట. ప్రీవియస్లీ వీళ్ళు వచ్చినప్పటికీ యాపిల్ పవర్ మ్యాట్స్ అని చెప్పి కూడా ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. కానీ అన్ఫార్చునేట్లీ దీన్ని అయితే మన దాకా అయితే తీసుకొని రాలేదు, ఎందుకంటే కాయిల్స్ బాగా హీట్ అయ్యి డ్యామేజ్ అవుతున్నాయి అనేటువంటి ప్రాబ్లం మీద. మరి దీన్ని ఎంతవరకు సక్సెస్ఫుల్గా మన దగ్గరికి తెస్తారు అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. సో లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి వాట్సాప్ నుంచి, మీకు గుర్తుందా వాట్సాప్ ప్రైవసీ పాలసీని అయితే చేంజ్ చేసింది. యాక్చువల్గా మొన్న ఫిబ్రవరితోనే లాస్ట్ అని అన్నారు, కానీ మళ్ళీ మనకి మే దాకా ఎక్స్టెన్షన్ అయితే ఇచ్చారు. మే 15th తర్వాత దీని యొక్క పరిణామాలు ఎలా ఉండబోతున్నాయని చెప్పి వాట్సాప్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ఎవరైతే పాలసీ ప్రైవసీ అగ్రిమెంట్ ఉంటుంది చూసారా, సో దాన్ని యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఉంటారు, వాళ్ళ అకౌంట్స్ అయితే డిలీట్ చేయరంట. కాకపోతే మీకు ఎవరన్నా మెసేజ్ పంపించినా వస్తుంది, కానీ అది మీరు చూడాలన్నా చదవాలన్నా లేదా వాళ్ళకి తిరిగి మళ్ళీ రిప్లై ఇవ్వాలన్నా కానీ ఖచ్చితంగా ఇక్కడ మీరైతే దానికి యాక్సెప్ట్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే పాసిబిలిటీ అయ్యేటువంటి అవకాశం ఉందంట. అండ్ బార్ మనకి ఇది పాపప్ అవుతూనే ఉంటుంది, యాక్సెప్ట్ చేయండి అని చెప్పి. అసలు పాలసీ ఏందని ఆలోచిస్తున్నారా? ఏం లేదు, వాట్సాప్ యొక్క డేటా మొత్తాన్ని తీసుకెళ్ళి వీళ్ళు దీంట్లో మెర్జ్ చేయబోతున్నారు కదా, ఎందులో మనకి ఫేస్బుక్ డేటాలో. సో ఆ ఫేస్బుక్ అంటేనే డేటా బ్రీచెస్ ఎక్కువ గురి అవుతుంటుంది, మన డేటాకి సేఫ్ ఉండదని మనం అపోజ్ చేస్తున్నాం. సో దీని గురించి అయితే పెద్ద కాంట్రవర్సీ జరుగుతుంది, కానీ స్టిల్ ఇప్పటిదాకా అయితే అకౌంట్ డిలీట్ చేస్తారా చేయరా అనే దాని గురించి అయితే వీళ్ళు ఎక్కడ క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ మనకి ఎవరైనా మెసేజ్ పంపించినా మనం చదవలేమంట, ఈవెన్ మనం వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వలేనంటే. ఎవరైతే యాక్సెప్ట్ చేయలేదు, యాక్సెప్ట్ చేసిన వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా మీరు మీ మొబైల్ ఫోన్లో రెగ్యులర్గా ఎలా వాడతారో అలాగే యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినప్పుడు మనకి బోట్ నుంచి బోట్ ఎవెంట్ ఈరోజు మరొక డాల్బీ అట్మాస్ ఎనేబుల్డ్ సౌండ్ బార్ అలాంగ్ విత్ సబూఫర్తో రన్ అయ్యేదాన్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. దీని పేరు వచ్చేటప్పటికే 4000 DA అనేటువంటి మోడల్తో. సో దీంట్లో వచ్చినప్పటికీ ఓవరాల్గా మనకి 200 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ని అయితే ప్రొవైడ్ చేయగలదంట. 2.25 ఇంచెస్కి సంబంధించినటువంటి డ్రైవర్స్ అంటే స్పీకర్ సైజ్ మనకు రావడం జరుగుతుంది. అలాంగ్ ఇందులో ఊఫర్ ఒక్కటే వచ్చేటప్పటికే మనకి 60 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ని అయితే ప్రొవైడ్ చేయగలదంట. దీంట్లో వచ్చేటప్పటికి డాల్బీ అట్మాస్తో పాటు DTS HD కూడా సపోర్ట్ చేయటం మరొక విశేషం. యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి 25,000 రూపీస్, కానీ ఇంట్రడక్షన్ ఆఫర్ కింద కేవలం ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సేల్లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళకి మాత్రమే వీళ్ళు 14,999 రూపాయలు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ 10,000 రూపాయల డిస్కౌంట్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ నేను కూడా కొందాం అనుకున్నా, అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వచ్చేసింది. ఇక ఇది వచ్చేటప్పటికి మనకి బ్లూటూత్ 5.0 టెక్నాలజీ, ఆడియో రిటర్న్ ఛానల్తో పాటు మనకి USB Type-A అంటే డైరెక్ట్గా USB పెన్ డ్రైవ్ ద్వారా కూడా మీరు పాటలు అయితే ఆస్వాదించవచ్చు. సో నెక్స్ట్ సేల్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఇకపోతే నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మనకి యాపిల్ నుంచి, యాపిల్ అతి త్వరలో మన ఇండియాలో
ఐఫోన్ ప్రొడక్షన్స్తో పాటు ప్యారల్గా వీళ్ళు ఐప్యాడ్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేయనున్నారంట. రీసెంట్గా మీరు తెలుసుండొచ్చు, యాపిల్కి సంబంధించినటువంటి కంపెనీ వెస్టర్న్ ఏదో ఉంది. సో ఈ కంపెనీ మీద దానిలో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే దాడి చేసి దాన్ని అంతా ధ్వంసం చేశారు. ఎందుకంటే వీళ్ళు జీతాలు ప్రాపర్గా పే చేయలేదని చెప్పి. సో ఇదే కంపెనీ ద్వారా మళ్ళీ ఈ ప్రొడక్షన్ కూడా తిరిగి రెజ్యూమ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉందంట. సో వాళ్ళందరికీ కూడా ప్రాపర్గా గైడెన్స్ అయితే ఇచ్చారు. వాళ్ళకి సంబంధించిన పేమెంట్స్ అన్నింటినీ కూడా సెటిల్మెంట్ చేసిందని చెప్పి వెస్టర్న్ కంపెనీ అయితే చెప్పడం జరిగింది. సో ఇది వచ్చేటప్పటికి బెంగళూరు, చెన్నై మధ్యలో ఈ కంపెనీ అయితే ఉండడం జరుగుతుంది. సో ఓవరాల్గా మళ్ళీ తిరిగి ఇక్కడే మనకి ఐఫోన్స్తో పాటుగా ఐప్యాడ్స్ ప్రొడక్షన్ కూడా జరిగేటువంటి అవకాశం ఉందంట. ప్రీవియస్లీ మీరు చూసారంటే ఇదంతా కూడా వియత్నాంలో జరుగుతుంటుంది. సో అక్కడ ఉండేటువంటి ప్రొడక్షన్ని తగ్గించి వాళ్ళు మనకి ఇండియాలో, అది కూడా మనకి చెన్నై, బెంగళూరు మధ్యలో ఉన్నటువంటి వెస్టర్న్ ప్లాంట్లోనే వీళ్ళు మన ముందుకి ప్రొడక్షన్ అయితే తీసుకొని రాబోతున్నారు. ప్రస్తుతం అయితే గవర్నమెంట్తో చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఇవి సక్సెస్ఫుల్ అయినాయి అన్నట్లయితే కనుక యాపిల్ ఐప్యాడ్స్ కూడా మన ఇండియాలో నుంచే ప్రొడక్షన్ అయ్యి ఎక్స్పోర్ట్ కూడా అవ్వడం జరుగుతుంది. ఎనీవే ఇదొక గుడ్ మూవ్. మేడ్ ఇన్ ఇండియా అలాగే ఆత్మనిర్భర్ భారత్ చూసారా, ఈ స్కీమ్స్ కింద వీళ్ళకి కొంచెం రిబేట్స్ కూడా మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసేటప్పుడు మనకి రెడ్మీ కంపెనీ దగ్గర నుంచి రెడ్మీ రేపు ఫిబ్రవరి 25th నాడు అఫీషియల్గా వీళ్ళు రెడ్మీ K40 సిరీస్ని అయితే లాంచ్ చేయబోతున్నారు కదా. ప్యారల్గా దీంతో పాటు రెడ్మీ బుక్ ప్రోని కూడా అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నారు. సో ఇక్కడ మీరు కొంచెం డీటెయిల్గా అబ్జర్వ్ చేశారంటే థిన్ బెజల్స్తో మనకి ఇది రావడం జరుగుతుంది. రీసెంట్గా మన ఇండియాలో ఏదైతే వెబ్ క్యామ్తో ప్యారల్గా లాంచ్ చేసినటువంటి ప్రోడక్ట్ ఉందో మేబీ అదే ల్యాప్టాప్ని అక్కడ లాంచ్ చేయబోతున్నారు అనేటువంటి ఒక రూమర్ కూడా వస్తుంది. చూద్దాం, రేపు 25th దాకా వెయిట్ చేస్తే మరిన్ని డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది. నెక్స్ట్ కూడా మనకి రెడ్మీ నుంచే రెడ్మీ K40 సిరీస్ని అఫీషియల్గా రేపు ఫిబ్రవరి 25 తారీఖు మన ముందు తీసుకొని రాబోతున్నారు కదా, ఇందాక నేను మీకు చెప్పినట్లు. సో దీంట్లో ఆల్మోస్ట్ 2 అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. ఆల్రెడీ ప్రీవియస్లీ మనకైతే లీక్ వచ్చింది. దీంట్లో శాంసంగ్కి సంబంధించినటువంటి E4 డిస్ప్లేని వాడుతున్నారని చెప్పి. సో ఈ డిస్ప్లేని ఈరోజు కన్ఫర్మ్ చేయడంతో పాటు ఇందులో 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా మన ముందుకు తీసుకొని రాబోతున్నారంట. అండ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారంగా దీనిలో మీరు చూసారన్నట్లయితే కనుక క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 888 ప్రాసెసర్, LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 3.1 స్టోరేజ్తో రావటం మరొక విశేషం. టెంప్టింగ్గా ఉన్నాయి స్పెక్స్ అన్ని, కానీ ప్రైస్ ఎంతలో తెస్తారు అనేది మాత్రం ఇంకా క్వశ్చన్ మార్కే. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ మొట్టమొదటి గేమింగ్ ఫోన్ ఏదైతే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అనౌన్స్ చేసినటువంటి వెంటనే ఈ మొబైల్ ఫోన్ అయితే మనకి అనౌన్స్ చేసిన రియల్మీ కంపెనీ మేమే స్నాప్డ్రాగన్ 888తో తీసుకొని రాబోతున్నామని చెప్పి. సో ఈ మొబైల్ ఫోన్ని గ్లోబల్గా రేపు మార్చి 4వ తారీఖు ప్యారల్గా చైనా అండ్ యూరోపియన్ కంట్రీస్లో కూడా లాంచ్ చేస్తున్నారు. మన ఇండియాకి వచ్చేటప్పటికి మేబీ ఏప్రిల్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. ఇకపోతే ఈరోజు మనకి దీంట్లో బ్యాక్ కేస్ ఏదైతే ఉందో, అంటే ప్రీవియస్లీ మనం రియల్మీ 7 ప్రోలో మీరు చూసారన్నట్లయితే లెదర్ ఫినిష్ ఇచ్చారుగా, సన్కిస్డ్ లెదర్ అని చెప్పి. అదే విధంగా వీళ్ళు ఎల్లో కలర్ లెదర్ తోటి మన ముందు తీసుకొని రాబోతున్నారంట. దీనికి సంబంధించినటువంటి 2 వేరియంట్స్ ఉండే అవకాశం ఉంది. ఒకటి వచ్చేటప్పటికి లెదర్, మరొకటి వచ్చేటప్పటికి గ్లాసీ వేరియంట్. సో 2 మన ఇండియాలో మోస్ట్లీ ఏప్రిల్లో అఫీషియల్గా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రియల్మీ రేస్ అన్నారు, ఆ తర్వాత ఇప్పుడు రియల్మీ GT సిరీస్ కింద మన ముందు తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ చూసాము మనకి షామీ దగ్గర నుంచి. షామీ కూడా అతి త్వరలో ఫోల్డింగ్ ఫోన్ని తీసుకొని రాబోతుంది. ఆల్రెడీ వీళ్ళ పేటెంట్స్ అయితే లెట్స్ గో డిజిటల్ ద్వారా మనం చూస్తున్నాం. సో నిన్న అఫీషియల్గా చైనాలో డైరెక్ట్గా ఈ మొబైల్ ఫోన్ యొక్క పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో లీక్ అవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఇమేజెస్ చూసారంటే ఇది మేబీ ఒక లోకల్ ట్రైన్లో ఈ పిక్చర్స్ అయితే మన ముందు కనపడ్డాయి. ఇంక్లూడింగ్ దీని మోడల్ నెంబర్ కూడా మనకి ఇక్కడ రావటం, MI12 ఆపరేటింగ్ సిస్టమ్తోనే వర్క్ అవటం ఇందులో ఒక విశేషం. దీని మోడల్ నెంబర్ వచ్చేటప్పటికే M2011J18C అనేటువంటి మోడల్తో ఇది రాబోతుందంట. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 888 ప్రాసెసర్, 120 Hz రిఫ్రెష్ రేట్, అలాగే దీంట్లో మనకి 100 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కూడా ఉండేటువంటి అవకాశం ఉందంట. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి రెడ్మీ దగ్గర నుంచి. ఇండియాలో రెడ్మీ 9 పవర్ ఏదైతే గ్లోబల్గా చైనాలో వీళ్ళు లాంచ్ చేసినటువంటి రెడ్మీ నోట్ 9 ఉంది చూసారా, దాన్నే మన ఇండియాలో రెడ్మీ 9 పవర్ కింద అయితే తీసుకొచ్చారు. ఇక దీంట్లో కూడా వీళ్ళు మనకి 6GB 128GB వేరియంట్ అయితే అతి త్వరలో తీసుకొని రాబోతున్నారంట. యాక్చువల్గా అదే కాన్ఫిగరేషన్ తోటి ఆల్రెడీ పోకో M3 అనేటువంటి మొబైల్ ఫోన్ని 10,999 ఆఫర్లో ఐసిఐసిఐ బ్యాంక్ కార్డు ద్వారా 10,000 రూపాయలకి, అంటే 9,999 రూపాయలకి అయితే మన ముందు తీసుకొచ్చారు. సేమ్ మొబైల్ ఫోన్ వీళ్ళు 12,999 రూపాయలకి అయితే తీసుకొని రాబోతున్నారంట. సో ఒకే బ్రాండ్ దగ్గర నుంచి ఒకే మొబైల్ ఫోన్ ఇన్ని వేరియంట్స్లో ఏంటి అనేది స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్క్. అంటే ఆ డిజైన్ వచ్చిన వాళ్ళు అందులో అది తీసుకుంటారు, లేదా ఈ డిజైన్ వచ్చిన వాళ్ళు ఇది తీసుకుంటారు. నన్ను అడిగితే
అయితే కనుక పోకో M3 వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దిస్ క్లాస్ బడ్జెట్ అనే నా అభిప్రాయం. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.